Good afternoon, all medical officers, CHOs, ANMs, supervisory staff. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇది ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ కోసం బ్రీఫ్ ఇంట్రడక్టరీ వీడియో. సో మనము ఆర్బిఎస్కే 2.0 స్క్రీనింగ్ అనేది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పటికే మనకు అంగన్వాడీస్ ఒక చైల్డ్ డేటా అనేది మనం మ్యాపింగ్ చేయడం జరిగింది ఏఎన్ఎం అండ్ సిహెచ్ఓ యాప్కి. సో తొందరగా స్కూల్స్ డేటా కూడా రాబోతోంది. సో ఇందులో మన ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆర్బిఎస్కే 2.0 వాట్ ఇస్ వై ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్బిఎస్కే అనేది కూడా దీనిలో కూలంకషంగా డిస్కస్ చేసుకోవచ్చు. దీనికంటే ముందుగా బ్రీఫ్గా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఒకసారి నెమరేసుకోవాలి. మనకు లాస్ట్ ఇయర్ టార్గెట్ అంగన్వాడీస్ 98,819 ఉంటే మనం 87% కవర్ చేయగలిగాం. పిల్లలు 135,000 ఉన్నారు, మనం 73% మాత్రమే కవరేజ్ చేయగలిగాం. యాక్చువల్గా తీసుకుంటే మనం 93% కవర్ చేసుకున్నాం, బట్ ఆన్ లేటర్ డేట్ మనకు అన్మ్యాప్డ్ చైల్డ్ డేటా మ్యాప్ చేయడంతో ఇది కొంచెం కవరేజ్ తక్కువ కనపడతా ఉంది. సో దిస్ ఇయర్ టార్గెట్ ఏంటి అంటే మనకు అంగన్వాడీ చిల్డ్రన్కి వచ్చి తగ్గారు 87,000, పిల్లలు 1,48,000 మంది వస్తున్నారు, మొత్తం 2,35,000 మంది. సో వాళ్ళని ప్లానింగ్ చేసుకొని మనం స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది. అంగన్వాడీకి అయితే 2 రౌండ్స్ చేయాలి స్క్రీనింగ్, స్కూల్ పిల్లలకి సింగిల్ రౌండ్ సరిపోతుంది. అంగన్వాడీస్కి 6 months అంటే ఇప్పుడు జూలైలో స్టార్ట్ అవుతుంది, జూలై నుంచి నవంబర్ వరకు ఒక స్క్రీనింగ్ ఉంటుంది, నవంబర్ 15 వరకు. నవంబర్ 15 నుంచి అంటే డిసెంబర్ నవంబర్ 15 కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు అయినా సరే, డిసెంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ జూలై వరకు, నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఇంకో రౌండ్ ఉంటుంది అనమాట. సో ఇది అంగన్వాడీస్కి. స్కూల్స్కి వచ్చి డిసెంబర్ 15 లోపు మనం కంప్లీట్ చేసేసుకోవాలి. స్కూల్స్ కవర్ చేసేటప్పుడు మనం సింగిల్ రౌండే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆల్ చిల్డ్రన్ని మనం మీట్ అవ్వాలి. అంగన్వాడీస్ కూడా సేమ్ అంతే, ఫస్ట్ రౌండ్లోనే అందరూ మీట్ అవ్వాలి, సెకండ్ రౌండ్లో అందరూ మీట్ అవ్వాల్సి వస్తుంది. స్కూల్స్ చేసేటప్పుడు ఫస్ట్ మనము హాస్టల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ హాస్టల్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత మనము రెగ్యులర్ స్కూల్స్కి విజిట్ చేయడం జరుగుతుంది. హాస్టల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాస్టల్స్కి విజిట్స్ కనో లేకపోతే క్యాంప్స్ కనో మళ్ళీ రిపీటెడ్గా వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనము ఎర్లియర్ ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కవర్ అయినా లేదని మనం చూసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. సో స్కూల్స్ ఒక్కసారి, అంగన్వాడీస్ 2 సార్లు స్క్రీనింగ్ చేసుకోవాలి. ఏజ్ గ్రూప్ ఏంటి మనకు 0 to 18. 0 to 18 అంటే పుట్టిన తర్వాత హెచ్బిఎన్సీలు హెచ్బివైసీలు మనము హౌస్ విజిట్స్తో స్టార్ట్ చేస్తాము. ఒక్కసారి అంగన్వాడీలో రిజిస్టర్ అయ్యారంటే ఆ 6 years వరకు అంగన్వాడీ రిజిస్టర్ చేసుకునే అక్కడ పిల్లలు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ వరకు మనకు అంగన్వాడీ దొరుకుతారు. తర్వాత మనకు 6th, 7th year నుంచి వాళ్ళ స్కూళ్ళల్లో పిల్లలు మనకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మన ఏజ్ గ్రూప్ అనమాట. స్కూల్ దాటిన తర్వాత మనకు +1, +2 కూడా 18 years వరకు అని చెప్పారు కాబట్టి ఆ పిల్లల డేటా కూడా మనకు యాప్లో రిఫ్లెక్ట్ కాబోతోంది, వాళ్ళని కూడా మనం కవర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. 0 to 18 హెచ్బిఎన్సీలు హెచ్బివైసీలు చేసుకొని తర్వాత అంగన్వాడీ రిజిస్టర్ అయిన పిల్లలు అంగన్వాడీలో చేస్తాము. అంగన్వాడీలో రిజిస్టర్ కాని వాళ్ళని హౌస్ విజిట్ చేసుకొని అయినా సరే కవర్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు రిజిస్టర్ అయి ఉంటారు కానీ అంగన్వాడీకి రాకుండా ఉంటారు. సేమ్ గోస్ విత్ రిజిస్టర్ అయి ఉంటారు బట్ మనకు స్కూల్ డేటాలో కనబడుతూ ఉంటారు కానీ స్కూల్ పిల్లోడు ఉండడు అనమాట. సో అటువంటి వాళ్ళని మనం హౌస్ విజిట్ చేసుకొని అక్కడ వాళ్ళకి కంప్లీట్ చేయాలి. అంతేగాని యాబ్సెంట్, రిజిస్టర్డ్ బట్ యాబ్సెంట్ కానీ లేకపోతే లెఫ్ట్ ది అంగన్వాడీ లెఫ్ట్ ది ఇన్స్టిట్యూట్ కానీ అవి పెట్టకూడదు. 100% పెట్టద్దండి. వెరీ రేర్ సినారియోస్ తప్ప, అంటే డెత్ అయిపోయినా లేకపోతే ఇంకా వాళ్ళు స్టేట్ దాటి వెళ్ళిపోయారు అటువంటి సమయాల్లో మనం పెట్టుకోవచ్చు. అంతేగాని మనకు డేటా కనపడతా ఉందంటే ఆ పిల్లోడు ఆ స్కూల్లో లేకపోయినా ఆ ఊళ్ళోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం హౌస్ విజిట్కి వెళ్ళి ఖచ్చితంగా చేయాలి. సో స్క్రీనింగ్ చేయాలి అంటే మనకు ట్రైనింగ్ కూడా ఫీల్డ్ లెవెల్కి అందు చేరాలి కాబట్టి ఆల్రెడీ మీకు సింగిల్ 1 round ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆషాఢ నాడు మనకు ట్రైనింగ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. విడతల వారీగా మిగిలిన వాళ్ళకి అంటే ఇంకొంచెం డీటెయిల్గా ట్రైనింగ్ కూడా తొందరలో ఇవ్వబోతున్నాము. మెడికల్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ ఏంటి అంటే ఆల్ మెడికల్ ఆఫీసర్ మన తిరుపతి మెయిన్ గ్రూప్లో కూడా మనము స్క్రీనింగ్ మెటీరియల్ అనేది షేర్ చేయడం జరిగింది. ఒక గూగుల్ డ్రైవ్ రూపంలో, లింక్ రూపంలో షేర్ చేసాము. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ట్రైనింగ్ కోసం కావాల్సిన మెటీరియల్ మొత్తం దొరుకుతుంది.
ఆర్బిఎస్ కి ఫస్ట్ గైడ్ లైన్స్, ఆర్బిఎస్ 2.0 గైడ్ లైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ 4 days లో ఈచ్ అండ్ ఎవ్రీ డి కి సంబంధించిన సపరేట్ పీపీటీస్ అండ్ బ్రీఫ్ గా తొందరగా అర్థమైపోయేదానికి నార్మల్ వాల్యూస్ అనేవి ఒక దగ్గర వేస్తున్నాము, జాబ్ ఎయిడ్స్ అని ఉంటాయి, మనకు స్క్రీనింగ్ కోసం ఏమేమి కావాలి, వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మెజర్ చేసి వాళ్ళని కరెక్ట్ రీడింగ్స్ కోసం ఏ విధంగా తీసుకోవాలనేది దాంట్లో డీటెయిల్డ్ గా ఉంటుంది. ఇదన్నీ ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇచ్చిందే, లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈ ఇయర్ ఇచ్చాము, మనం ఆల్రెడీ ట్రైన్ అయ్యిందే, మనకు రెఫరెన్స్ కోసం బుక్స్ లో కూడా ఉంది. కాబట్టి రిక్వెస్టింగ్ ఆల్ మెడికల్ ఆఫీసర్స్ టు టేక్ లుక్ అట్ దిస్ ట్రైనింగ్ మెటీరియల్. మీరు ఖచ్చితంగా దీన్ని గోత్రూ అవ్వండి. గోత్రూ అయిన తర్వాత మనకి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కి ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మనకు ఆషాఢి రూపంలోనో లేకపోతే సెక్టర్ మీటింగ్ లోనో సమ్ హౌ మనకు కన్వర్జెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ఆ ఆపర్చునిటీ వాడుకొని వాళ్ళకి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు మర్చిపోతారు. యాక్చువల్గా అంటే తెలుసు కదా, ఇప్పుడు రెగ్యులర్ గా చేసేదే కదా, ఈ మాత్రం తెలియదా అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా పనులలో బట్టి వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి మనకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చిన దాన్ని మీరు జియో ట్యాగ్ ఫొటోస్ తీసుకొని గ్రూప్ లో కూడా షేర్ చేయండి. సో ఆఫ్టర్ ట్రైనింగ్ మనము ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి యాక్చువల్గా స్క్రీనింగ్ చేసేటప్పుడు స్క్రీనింగ్ ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. స్క్రీనింగ్ యాక్టివిటీ ప్రతి పిల్లవాడికి వాళ్ళ ఆభా నెంబర్ మీద ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ గా తయారైపోతుంది. తయారైపోయి అది వాళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డ్ లాగా డిస్ప్లే అవబోతుంది అనమాట. సో రేపటి రోజున ఎప్పుడైనా సరే పిల్లలకి ఈ డిజిటల్ హెల్త్ కార్డు ఎవరైనా చూడడానికి ఓపెన్ చేసినప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అక్కడ డిస్ప్లే అవుతాయి. కాబట్టి సో అప్పుడు ఎవరయ్యా మీకు ఈ స్క్రీనింగ్ చేసింది, ఎవరు ఇంత బ్లండర్ మిస్టేక్ చేశారు, ఇట్లాంటి రికార్డింగ్స్ ఎవరు చేశారు, ఎవరు వాళ్ళని పిలవండి అని మనల్ని హేళన చేసి మాట్లాడే విధంగా, మనం తక్కువ అయ్యే విధంగా మనం ఉండకూడదు. సో అటువంటి అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి వాళ్ళకి ఆ జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి జాగ్రత్తగా వేయమని చెప్పాలి. ఇంతకుముందు వేరు, మన పుస్తకాల్లో పేర్లు రాసుకొని నోటికి వచ్చిన నెంబర్లు అవి రాస్తుండే వాళ్ళేమో, చాలా మంది చేయలేదు, కానీ వెరీ ఫ్యూ మెంబర్స్ ఆ విధంగా చేశారు. బట్ వాళ్ళు కూడా ఈసారి నుంచి ఆ విధంగా చేయడానికి లేదు. అందరూ చాలా సిన్సియర్ గా, చాలా జాగ్రత్తగా మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వాళ్ళకి మనము మెజర్మెంట్స్ కానీ లేకపోతే అసెస్మెంట్ కానీ చేసి అందులో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. స్క్రీనింగ్కి వెళ్ళే ముందు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. స్కూల్స్ తీసుకుంటే స్కూల్ హెడ్ మాస్టరు, క్లాస్ టీచరు, సైన్స్ టీచరు అండ్ పీఈటీ మాస్టరు ఆ స్కూల్లో హెల్త్ అంబాసిడర్స్ లాగా ఉంటారు. పీఈటీ మాస్టర్ కానీ సైన్స్ టీచర్ కానీ హెల్త్ అంబాసిడర్ గా ఉంటారు. అండ్ హెడ్ మాస్టర్ వాళ్ళకి ఓవరాల్ గా ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించి మనం ఏ రోజు స్కూల్కి వెళ్తామో ఆ రోజు మనకి ఏ పిల్లలు అందుబాటులోకి రావాల్సి ఉంటుంది వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టి, ఎగ్జామ్స్ ఉన్నాయి లేవు దాని ప్రకారం మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నేను పోయినాను సార్, ఎగ్జామ్ పెడుతున్నాను అంటే మళ్ళీ రమ్మన్నారు సార్, మళ్ళీ నేను పోలేకపోయినాను సార్ అని, ఎన్నో క్రితం మాదంటే 3 నెలలు అయిపోయింది సార్, ఈ విధంగా సమాధానం చెప్పకుండా ప్రీ ప్లాన్డ్ గా మనం వెళ్ళాలి. హెడ్ మాస్టర్ దగ్గర వాళ్ళ ద్వారానే మనము పిల్లల యొక్క తల్లిదండ్రులకు కానీ ఇన్ఫర్మేషన్ చేరవేయాలన్నమాట. అండ్ మన ఆశా వర్కర్ ఎవరైతే ఉంటారో, ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ ఎంఎల్హెచ్పీలు కానీ మనకి ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచర్లు పేరెంట్స్ అందరికీ కూడా మన ఇన్ఫర్మేషన్ పాస్ అని చేయే విధంగా ఆర్బిఎస్కి యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. దీనిలో పిల్లల యొక్క ఆరోగ్యం మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. 38 కండిషన్స్ కోసము, 4 డిస్కండిషన్స్ కోసం. ఇందుకోసం మేము ఆ స్కూల్ కి వెళ్ళి వాళ్ళకి హెచ్బి, ఆర్బిఎస్, హైట్, వెయిట్, విజన్ ఇవన్నీ చెక్ చేసి మిగిలిన 4 కండిషన్స్ కోసం స్కిన్ డిసీజెస్ ఇవి రకరకాల 4 ఎవాల్యుయేషన్ చేస్తాము. సో అందుకోసం మీరు ఒప్పుకొని పిల్లల్ని పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహించి పంపించండి. ఆ విధంగా పేరెంట్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇది చేయకపోతే పేరెంట్స్ నుంచి అబ్జెక్షన్ వస్తుంది. అబ్జెక్షన్ వచ్చింది కదా అని మీరు తర్వాత చేయకుండా ఏదో ఆర్బిటరీగా నోట్కి వచ్చిన నెంబర్లు వేసేసి స్క్రీనింగ్ కంప్లీట్ చేస్తారు, మొత్తానికి గందరగోళం అవుతుంది. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం పోవాలంటే పద్ధతి ప్రకారం పోవాలి. ఏ తర్వాత బి తర్వాత సి వస్తుంది. ఏ మిస్ చేసినామంటే బీసీ అనేది అది ఏందో కూడా మనకు అర్థం కాని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లా తయారైపోతుంది అనమాట. సో డోంట్ డూ దట్. స్టేక్ హోల్డర్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయండి, ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఎంత ప్రిపేర్ అయితే ఎగ్జామ్ అంత హిట్ అంత పాస్ అవుతాం మనం. అదే విధంగా అంగన్వాడీస్ కు కూడా అంతే అండి. సెషన్ కోసం మనం అంగన్వాడీ సెంటర్ లోనే పెడతాము. 104 పెట్టిన అంగన్వాడీస్ లో ఒక్కొక్కసారి అక్కడే మనకు దొరుకుతుంది షెల్టర్, కాబట్టి అక్కడే పెడుతుంటాం. సో ఏ ఆపర్చునిటీ దొరికినా కానీ అంగన్వాడీస్ టీచర్లు కానీ అక్కడ ఉన్న ఆయాలు వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ పెడితే అక్కడి నుంచి మళ్ళీ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ చేరేలా చేసి వాళ్ళు అక్కడికి వచ్చిన పిల్లలందరికీ మనం స్క్రీనింగ్ చేస్తాము. ఒకవేళ మనం హెచ్బి చూసినా, ఆర్బిఎస్ చూసినా మనం చిన్న ప్రిక్ చేస్తాం కాబట్టి ఏరియా ఎర్రగా అవుతుంది. ఇటువంటివి అన్ని ఉంటాయి.
ఏది ఉంటుందో అది ఖచ్చితంగా చెప్పండి. అవి వాళ్ళు ఒప్పుకోరులే, వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు నా మీద గొడవ వస్తారు కదా అని చెప్పి మీరు స్క్రీనింగ్ పాడు చేయకుండా వాళ్ళకి షుగర్లు ఇష్టం వచ్చినట్టు వేసేస్తే మనం స్క్రీనింగ్ చేయనట్టే రికార్డ్ అవుతుంది అనమాట. కొంచెం కష్టమైనా ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తద్వారా ఖచ్చితంగా చేయండి. సో వాళ్ళకు కూడా మన మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. మన వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, హెల్త్ చెకప్ చేస్తున్నారు, మన వాళ్ళు కూడా బాగా కొంచెం ఎఫిషియెంట్ గా చేస్తున్నారు అని వాళ్ళకు కూడా నమ్మకం వచ్చి ఇది ఒకటే కాదు నెక్స్ట్ ఏ యాక్టివిటీలో అయినా సరే మీకు మంచి కోఆపరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మనము 40 కండిషన్స్ కోసం స్క్రీనింగ్ కి వెళ్తాము. ఆ కండిషన్స్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ప్రస్తుతానికి అంగన్వాడీలో ఏమేమి క్వశ్చన్లు ఉన్నాయి అనే దాని మీద మనకు ప్రదీప్ సార్, పీడియాట్రిషియన్ సార్ మనకు చిన్న వీడియో చేయడం జరిగింది. అది కూడా మీకు షేర్ చేస్తాము. వీళ్ళు ఉన్నప్పుడు మన ట్రైనింగ్ కూడా మనము అరేంజ్ చేసి జూమ్ లో కూడా సార్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తాము. స్కూల్ కి రాబోయే క్వశ్చన్స్, స్కూల్ పిల్లలకి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా మనకు తొందరలో తెలుస్తుంది కాబట్టి దాని మీద మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలి. దిస్ ఈస్ ది హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆర్బిఎస్కే ఆర్ ఎన్సిడి నోడల్ ఆఫీసర్ అమంగ్స్ ది సూపర్వైజర్ స్టాఫ్ అండ్ ది మెడికల్ ఆఫీసర్. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఆర్బిఎస్కే మానిటరింగ్ అనేది చేయాలి. చేసి ఎక్కడెక్కడ మానిటర్ చేయాలి, ఒకటి ఎంత అయింది అనేది మనకు ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూలో వెబ్సైట్ లో ఏ స్కూల్లో ఎంత అయింది అనే విషయం అక్కడ తెలిసిపోతుంది. ఆ స్కూల్ ఏ స్కూల్లో ఎంత అయింది, ఆ స్కూల్ మన వాళ్ళు ఎప్పుడు పోయినారు, మళ్ళీ రిపీట్ విజిట్ ఎప్పుడు జరిగింది అనే విషయం ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూలో ఆర్బిఎస్కే కాంపోనెంట్ లో మనకు అర్థమవుతుంది అనమాట. రెండవది, చేసిన దాంట్లో క్వాలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలంటే వాళ్ళు చేసిన స్క్రీనింగ్, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ చేసిన స్క్రీనింగ్ మన ఎంఓఏపీ హెల్త్ యాప్ లో ఎవరన్నా వాళ్ళు 40 సస్పెక్ట్స్ కింద ఐడెంటిఫై చేస్తే వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా చూడాలి. ఎఫ్డిపి టైల్ కింద, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ టైల్ కింద అది ఆర్బిఎస్కే ఉంటుంది, టైల్ ఉంటుంది. అందులో మన వాళ్ళు చేసిన డేటా అంతా కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం చూసి వీళ్ళు ఎంత క్వాలిటీగా చేస్తున్నారు అనేది మనం బేరేజ్ వేసుకొని దానికి మనము వాళ్ళకి అప్పటికప్పుడు లైవ్ లో కరెక్షన్స్ చెప్తే అప్పుడు వాళ్ళు చేసుకుంటారు. ఇంకా మిగిలిన చిల్డ్రన్ అయినా సరే సరిగ్గా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మొత్తం 90 పిల్లల్ని ఒకే 3 అంగన్వాడీలో 90 పిల్లలు ఉంటే ముగ్గురిని కంప్లీట్ చేసేసుకుంటారు 90 మందిని. అప్పుడు మనం చూసుకొని వాళ్ళకి చెప్తే అప్పుడు నెక్స్ట్ చేయడానికి ఉపయోగం ఉండదు. అంటే చేయడానికి పిల్లలు ఎవరు ఉంటారు కదా, ఇంకా కరెక్షన్ చేసుకోవాలి, తెలుసుకున్నా కానీ కరెక్షన్ చేయలేరు కదా. సో డైలీ యాక్టివిటీ కింద వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూడాలి. రెండు, మన ఎంఓఏపీ హెల్త్ యాప్ లో వాళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారో, వాళ్ళకి చేసిన 40 సస్పెక్ట్స్ ఐడెంటిఫికేషన్ మనకి ఎక్కడ దాకా వచ్చింది, క్వాలిటీగా చేస్తున్నారు లేదా అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు చేయండి. ఇనీషియల్ డేస్ ఆర్ వెరీ క్రూషియల్. ఆరంభ దశలోనే మనం దాన్ని అరికట్టగలిగితే చివరికి వచ్చేసరికి మనకు బ్లండర్స్ చేయకుండా మనం వాళ్ళని ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం ఏంటో. ఇది లాస్ట్ ఇయర్ చేయక 2,30,000 మంది పిల్లలు ఉంటే దాంట్లో 50,000 మందిని 40 సస్పెక్ట్స్ కింద ఐడెంటిఫై చేసినారన్నమాట. ఇది చాలా తప్పుగా పోతుంది. 40s కిందకి ఎంతమందిని ఐడెంటిఫై చేస్తారనేది ఇప్పుడు నేను బ్రీఫ్ గా చెప్తాను, కైండ్లీ నోట్. మనకు 40s అంటే ఏమేమి ఉంటాయి? బర్త్ డిఫెక్ట్స్, చైల్డ్హుడ్ డిసీజెస్, డెఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలేస్. బర్త్ డిఫెక్ట్స్, చైల్డ్హుడ్ డిసీజెస్, డెఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలేస్ విత్ డిసేబిలిటీ. సో ఇందులో బర్త్ డిఫెక్ట్స్ అండ్ డెవలప్మెంటల్ డిలేస్ ఈ రెండు కలిపి 5 to 7% ఉండే అవకాశం ఉంటుంది ఫీల్డ్ లెవెల్లో. మన వాళ్ళు గుర్తించగలిగింది 100 మంది చిల్డ్రన్లో 5 నుంచి 7 మందికి బర్త్ డిఫెక్ట్స్ కానీ డెవలప్మెంటల్ డిలేస్ కానీ ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళని ఐడెంటిఫై చేస్తే ఈ 5 to 7% ఎవరైతే ఐడెంటిఫై చేస్తుంటారో వాళ్ళని అందరినీ ఖచ్చితంగా 100% మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఎంఓఏపీ హెల్త్ యాప్ నుంచి రెఫర్ టు డిఈఏసి అని పెట్టాలి. ప్రతిదానికి 2 స్టెప్స్ ఉంటాయి కదండి. ఒకటి ఫీల్డ్ లెవెల్ చేస్తారు, అది ఎంఓ యాప్కి వస్తుంది. ఎంఓ యాప్ నుంచి మళ్ళీ ఎక్కడికన్నా రెఫరల్ పోతుంది. ఫీల్డ్ లెవెల్ నుంచి 5 to 7% డిఫెక్ట్స్ కానీ డెవలప్మెంటల్ డిలేస్ కానీ ఎంఓ యాప్కి వచ్చినప్పుడు ఎంఓ యాప్ నుంచి ఈ పిల్లలు ఖచ్చితంగా డిఏసికి రావాలి. పిహెచ్సికి కాదు రెఫరల్ పోవాల్సింది, సిహెచ్సికి కాదు, ఏహెచ్కి కాదు, డిఏసికి మాత్రమే రెఫరల్ రావాలి. మిగిలిన 2 డీలు ఉన్నాయి, డెఫిషియన్సీస్, డిసీజెస్. ఇవి ప్రతి 100 మంది పిల్లల్లో 18 to 20% ఉండే అవకాశం ఉంటుంది. మైనర్ ఎలిమెంట్స్, మేజర్ ఎలిమెంట్స్, అదర్స్ కిందకి అన్ని వేసుకున్నా కానీ
సో 18 to 20% ఉండే 100 మంది చిల్డ్రన్ తీసుకుంటే దాంట్లో 18 to 20 మెంబర్ చిల్డ్రన్ కి ఈ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. యూజువల్ గా మీరు స్కూల్ చిల్డ్రన్ లో ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. డిఫెక్ట్స్ డెవలప్మెంట్ డేస్ మోస్ట్లీ అక్కడ కనబడతాయి అంగన్వాడీస్ లో, అట్లనే స్కూల్లో కనబడతాను కాదు, మోస్ట్లీ అక్కడ కనబడతాయి. ఇవి మోస్ట్లీ స్కూల్లో కనబడతాయి, అంటే అంగన్వాడీలో కనపడడం కాదు కానీ స్కూల్లో కనపడతాయి డెఫిషియన్సీస్ డిసీజెస్. ఇవి 18 to 20% ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు 5 to 7% డిసీజెస్ డెఫిషియన్ బర్త్ డిఫెక్ట్స్ డెవలప్మెంట్ డిలేస్, 18 to 20% డిసీజెస్ అండ్ డెఫిషియన్సీస్. ఇవి సస్పెక్ట్స్ కిందకి వస్తాయి అన్నమాట మెడికల్ ఆఫీసర్ యాప్ లోకి. ఇక్కడ నుంచి మెడికల్ ఆఫీసరు 5 to 10%, 5 to 10% అనేది రెఫరల్ ఖచ్చితంగా పెట్టుకునే పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఎక్కడికి రెఫరల్ పెడతారు? పిహెచ్సికి కానీ డిఏసికి కానీ, అవసరం అనుకుంటే ఏహెచ్కి కానీ సిహెచ్సికి కానీ రెఫరల్ పెడతారు 5 to 10% అనేది. ఒక్కొక్కసారి ఇది అధిక శాతంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందికి రిక్వైర్మెంట్ ఉండొచ్చు, పిహెచ్సికి రెఫరల్ పెట్టాల్సిన అవసరం రావచ్చు, డిఏసికి రెఫరల్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. 5 to 10% అనే కాదు, 10 to 15% వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో డూ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు 5 to 10%. యూ మే ఎక్స్టెండ్ ఇట్ టు 10 to 15% ఆల్సో. అనాలజీ ఏంట్రా అంటే 100 మందిలో డిసీజెస్ డెఫిషియన్సీస్ తో కనుక్కున్న వాళ్ళు 18 to 20% అంటే 20 మెంబర్స్ ఉంటే 100 మంది చిల్డ్రన్ లో 20 మంది వాళ్ళు డిసీజెస్ డెఫిషియన్సీ తో పిల్లలు కనుక్కుంటే ఆ 20 మందిని మెడికల్ ఆఫీసర్ ఎంఓఐపీ హెల్త్ లో ఎఫ్డిపిలో చూసుకొని దాంట్లో నుంచి 5 to 10% అంటే ఇద్దరిని మాత్రము రెఫర్ టు పిహెచ్సి, రెఫర్ టు డిఏసి చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం ఎస్సిపిలోనే ఎఫ్డిపి మనం వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది అనాలిసిస్. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. డూ నాట్ హెసిటేట్ టు రీచ్ మీ అవుట్. చాలా మంది పిల్లలకి ఆభార్ జనరేట్ చేసేటప్పుడు ఈకేవైసీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ లో స్పెషల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మేబీ సేమ్ క్యాంప్ యాక్టివిటీ అనేది ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా పర్కులేట్ అయితే మన దాంట్లో కూడా మనకు ఇష్యూస్ ఐడెంటిఫై చేసినప్పుడు ఫోన్ నెంబర్ అప్డేషన్ కానీ ఈకేవైసీ కోసం థంబ్ అప్డేషన్స్ కానీ చేయించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనము దీన్ని ఎస్కలేట్ చేయడం తప్ప మనము చేయగలిగింది ఏం లేదు. ఎస్కలేట్ చేయించండి ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ వీళ్ళకి త్రూ ది మెడికల్ ఆఫీసర్ ఈమెయిల్ పెట్టించండి, లెటర్ కూడా సంతకం పెట్టించి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిరండి. ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఈకేవైసీ చేయడంలో కష్టం వస్తా ఉంది, మీరు స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయండి అని చెప్పి లెటర్లు ఇవ్వాలి. అది మన వైపు నుంచి మనం ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మన వైపు నుంచి అది డెఫిషియెంట్ గానే ఉంటుంది. ఆ యాక్టివిటీ కోసం మనం ఏం స్ట్రైవింగ్ చేయలేదు అన్నట్టుగానే ఇట్ విల్ బి రికార్డెడ్. తర్వాత హెచ్బిఎన్సీలో ఎవరైనా బర్త్ డిఫెక్ట్స్ కానీ ఇంకేదైనా మనం ఐడెంటిఫై చేస్తే అది ఖచ్చితంగా మెయిల్ పెట్టండి. దాంట్లో మనకు యాప్ లో రాసి మెడికల్ ఆఫీసర్ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపు మనకు ఖచ్చితంగా మెయిల్ పెట్టగలిగితే డిఏఎస్సికి, ఆర్బిఎస్కి, తిరుపతికి అది ఇమీడియట్ గా మన నోటీస్కి వస్తుంది కాబట్టి దాన్ని మనం వెంటనే అడ్రస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యూమన్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్. కొన్ని పిహెచ్సిల్లో ఫ్యూ సచివాలయంలో పెద్ద పెద్ద స్కూల్ ఉంటాయి, కొన్ని సచివాలయాల్లో చాలా తక్కువ పాపులేషన్ చిల్డ్రన్ ఉండే స్కూల్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు లోకల్ అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకోకపోతే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చిల్డ్రన్ స్ట్రెంత్ అవుతుంది. సో ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు డిలే అయిపోతారు అండ్ వాళ్ళు చేసే దాంట్లో కూడా క్వాలిటీ ఉండకపోవచ్చు. సో హ్యూమన్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి అట్ యువర్ ఓన్ ప్లానింగ్ అన్నమాట. మీకు ఎట్లా అనిపిస్తే అక్కడ చేసుకోవచ్చు. as a reference, as advised by the program officer RPSK from Tirupati district, and you can give work allotment order also. That is not an issue. సో చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేసే విధంగా చూసుకోవాలి. మానిటర్ చేసే వాళ్ళు, సూపర్వైజర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చేసే విధంగా మీరు చేయాలి. సో రెఫరల్ పాత్వే ఇంకోసారి చెప్తున్నానండి. ఒకటి ఫీల్డ్ లెవెల్లో స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ వాళ్ళ యాప్స్ లో వాళ్ళ డేటా అనేది ఫీడ్ చేస్తారు. ఆర్బిఎస్కే యాప్ లో టైల్కి వెళ్తే అంగన్వాడీస్ స్కూల్స్ వస్తే అక్కడ మీరు డేటా ఫీడ్ చేసిన తర్వాత అదే ఆటోమేటిక్ గా 4 days ని డిటెక్ట్ చేసి మెడికల్ ఆఫీసర్ యాప్ లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చేస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి? మెడికల్ ఆఫీసర్ యాప్ లో ఎంఓఏపీ హెల్త్ యాప్ లో 2 లాగిన్స్ ఉంటాయి. ఒకటి హెడ్ క్వార్టర్ కి మెయిన్ పేరుతో ఉంటుంది అనమాట, దాని 313 ఏదో ఉంటది, దాంతో ఐడి పాస్వర్డ్ ఉంటుంది. రెండోది హెచ్పిఆర్ ఐడి. అప్పుడున్న మెడికల్ ఆఫీసర్ యొక్క హెచ్పిఆర్ ఐడితో మనము సచివాలయ హెడ్ క్వార్టర్ విహెచ్సి కాకుండా అదర్ విహెచ్సిలను కవర్ చేసుకోవడానికి హెచ్పిఆర్ ఐడితో చేస్తాం. సో ఈ రెండు తో లాగిన్ అవ్వాలి.
సో చేసినప్పుడు మనకు ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అనే టైర్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే తర్వాత మనము సెలెక్ట్ సచివాలయం వస్తుంది. మెయిన్ లాగిన్ తో ఓపెన్ చేస్తే సెలెక్ట్ హెడ్ క్వార్టర్ విహెచ్సి, ఆధార్ లాగిన్ హెచ్పిఆర్ తో చేస్తే సెలెక్ట్ విహెచ్సి, అదర్ విహెచ్ఎస్ వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే మనకి కింద ఆర్బిఎస్ స్కానర్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే అంగన్వాడీ పెండింగ్ ఎంత, స్కూల్ పెండింగ్ ఎంత అని వస్తుంది. సో అక్కడ మనం వీళ్ళని క్లియర్ చేయాల్సి, మెడికల్ ఆఫీసర్ క్లియర్ చేయాల్సి వస్తుంది అనమాట. అది ఎంత క్లియర్ చేయాలని ఇందాక చెప్పుకున్నాను. ఫీల్డ్ లెవెల్ నుంచి బర్త్ డిఫెక్ట్స్, డెవలప్మెంటల్ 5 to 7% ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్ ఎంఓ యాప్ లో క్లియర్ చేసేటప్పుడు డిఎస్సికి రెఫర్ చేస్తారు. డిసీజెస్ డెఫిషియన్సీస్ ఫీల్డ్ లెవెల్ నుంచి మనకు 18 to 20% వస్తుంది. అది మేము క్లియర్ చేసేటప్పుడు సంచార చికిత్స ప్రోగ్రామ్ లో కానీ మనకు లేకపోతే పిహెచ్సిలో స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుని వాళ్ళు పిలిపించుకోవడం కానీ, మనమే అక్కడికి వెళ్ళి చేయడం కానీ చేసినప్పుడు అక్కడ మాక్సిమం అన్ని అక్కడికక్కడ అడ్రస్ చేస్తాము. ఈ ఫటాల్ ఎనీ కేసు రిక్వైర్డ్ రెఫరల్ అక్కడి నుంచి ఆ 18 to 20% లో 10% రెఫర్ చేయాలని చెప్పాం కాబట్టి 100కి 20, 20లో 10% అంటే 2 ఇచ్చిన వాళ్ళిద్దరిని ఎక్కడ రెఫర్ చేస్తారు, పిహెచ్సి కానీ డిఎస్సి కానీ రెఫర్ చేస్తారు. ఓకే, దీని తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? ఇక్కడ నుంచి రెఫర్ చేసిన ఆ ఇద్దరు ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ డేటా అంటే మన ఏపీసీహెచ్ఎఫ్డబ్ల్యూ వెబ్సైట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. పిహెచ్సి రెఫర్ చేస్తుంది, పిహెచ్సి సైట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. డిఎస్సి సైట్ చేసిన డిఎస్సి సైట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో మన పిహెచ్సి సైట్ లో రిఫ్లెక్ట్ అయింది. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మన లాగిన్ అయిన తర్వాత ఆర్పిఎస్కే లో 4D రెఫరెన్స్ ఫ్రమ్ స్కూల్ -MO, 4D రెఫరెన్స్ ఫ్రమ్ అంగన్వాడీ -MO అనే ఒక ఐకాన్ క్లిక్ చేస్తే మీకు పిల్లల డేటా అనేది కనబడుతుంది. కొంచెం ఇటువైపు స్క్రోల్ చేసుకుంటే ఈ లాస్ట్ లో యాక్షన్ అప్డేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆ పిల్లోడ్ పేరు మీద ఎలాగో ఓపీ జనరేట్ చేసి డాక్యుమెంట్ అనేది జనరేట్ చేసి పేరు రాసుకుంటారు, ఏ కండిషన్ తో రెఫర్ అవుతున్నారు, దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేసామనేది రాసుకుంటారు. కాబట్టి ఆ డాక్యుమెంట్ కూడా మనం ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ తీసుకుంటే, ఫోటో పెట్టుకుంటే మనం అక్కడ యాక్షన్ అప్డేట్ చేసేటప్పుడు అక్కడ అప్రోప్రియట్ కాలమ్స్ లో అప్రోప్రియట్ ఆన్సర్స్ క్లిక్ చేసుకొని తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అది క్లియర్ అయిపోతుంది. దిస్ ఈస్ హౌ రెఫరల్ పాత్వే వర్క్స్. ఇక్కడ ఎక్కడ డెఫిషియన్సీ ఉన్నా ఇబ్బంది అవుతుంది, మనం చేయకపోతే విల్ బి లూజింగ్ ది చైల్డ్ టు ది లాస్ట్ ఫాలో అప్ అనమాట. మనం సరిగ్గా ఫాలో అప్ చేయలేదు అన్నట్టుగానే రిఫ్లెక్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఫాలో అప్స్ కూడా మన యాప్ లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ జరిగిందా లేదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, దానికి మనం ఏం నెసెసరీ యాక్షన్ తీసుకోవాలనేది కూడా మన యాప్ లో ఇవ్వడం జరుగుతుంది. సో బీ వెరీ విజిలెంట్, జాగ్రత్తగా చేయాలి. సో ఆర్బిఎస్కే ఉంది కదా, మరి ఆర్బిఎస్కే 2.1 కొత్త వర్షన్ ఎందుకు అని అడగచ్చు. ఎందుకు అంటే ఇంతకుముందు ఓన్లీ మనం 4Ds మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. బర్త్ డిఫెక్ట్స్ కానీ, డెఫిషియన్సీస్ కానీ, డెవలప్మెంటల్ డిజార్డర్స్ కానీ, డిసీజెస్ కానీ, లేకపోతే అదర్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి వాటి మట్టుగా మనం ఫోకస్ చేసి అక్కడ ఏమి కండిషన్ ఉంది, దాన్ని ఎక్కడికి రెఫర్ చేయాలో, దాన్ని క్యూర్ అయిందా లేదా అక్కడ దాకా ఆలోచించామన్నమాట. ఆర్టీఎస్కి 2.2 అనేది ఏంది, ఇప్పుడు దాని హొరైజన్ పెరిగి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కూడా దీనిలో యాడ్ చేయడం జరిగింది అనమాట. లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్ టైప్ 1 కానీ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఎర్లీగా ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలా, దానికోసం స్క్రీనింగ్ ఏం చేయాలా అనేది కూడా మనకు ఆర్బిఎస్కి 2.1లో మనం యాడ్ చేసి మనం చేయబోతున్నాం. చైల్డ్హుడ్ ఒబెసిటీ, ఆటిజం, ఏడిహెచ్డి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఏమున్నాయి, లేటెస్ట్ గా మనకు డిజిటల్ వరల్డ్ డిజిటలైజ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ టైం అనేది పెరిగిపోయింది. స్క్రీన్ అడిక్షన్ కానీ, దానివల్ల వచ్చే స్లీప్ డిజార్డర్స్ కానీ, లెర్నింగ్ డిసబిలిటీస్ కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా, ఉంటే దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి అనే దానికోసం మనం ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ ఫాలోడ్ బై రెఫరల్ యాక్టివిటీ, రెఫరల్ అయిన తర్వాత డిఎస్సి ఎక్స్పర్ట్ ఎక్కడైతే ఉంటారో అక్కడికి రెఫరల్ అయితే ఒకవేళ ఏమైనా కండిషన్స్ ఉంటే వాటిని మనము అడ్రస్ చేస్తాం. సో ఇంతకుముందు ఓన్లీ మనం డిఫెక్ట్స్, డెఫిషియన్సీస్, డిసీజ్, డెవలప్మెంట్ ఐడెంటిఫై చేసి వాటి క్యూరింగ్ మట్టుకే చూస్తున్నాం. ఈసారి ఆ విధంగా కాదు, వీరు ఎక్స్టెండింగ్ అవర్ హొరైజన్ టు ఒబెసిటీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్ టైప్ 1 కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఆటిజం కానీ, స్లీప్ డిజార్డర్స్ కానీ, బిహేవియర్ చేంజెస్ కానీ, స్క్రీన్ టైం, స్క్రీన్ అడిక్షన్ కానీ, లేకపోతే ఇంకేమన్నా ఇటువంటివి ఏమన్నా ఉంటే కూడా వాటి కోసం కూడా మనము ఈసారి చూడబోతున్నాం అనమాట. సో ఈసారి మనకి ఏ విధంగా ఉంటుంది, ప్రతి చైల్డ్ కి డిజిటల్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి మనం జనరేట్ చేయబోతున్నాం. ప్రతి చైల్డ్ ని అదే కార్డు, అదే ఐడితో మనం ట్రాకింగ్ అనేది చేస్తాం అనమాట. అవసరం ఉంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ జరిగిందా లేదా అని చూసుకొని, అవసరం ఉంటే ఖచ్చితంగా చేయాలి, చేసింది సరిగ్గా జరిగిందా లేదా అని మనం ఇన్షూర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి బిహేవియర్ చేంజ్ చేసే మన రిక్వైర్మెంట్ ఉంటే సైకాలజిస్ట్ కానీ, లేకపోతే
కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం కౌన్సిలింగ్ అవి ఇప్పించి బిహేవియర్ చేంజ్ జరిగిందా లేదా అనేది కూడా మనం ఇష్యూ చేసుకుంటాం. తర్వాత దీనికోసం ఫ్యామిలీని కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఫ్యామిలీ పార్టిసిపేషన్ కోసం వాళ్ళని కూడా మనం రెడీ చేసి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కూడా రెడీ చేసి పిల్లల భవిష్యత్తు అంటే పిల్లల్ని బాగోగుల కోసం వాళ్ళని కూడా ట్రైన్ చేస్తాం. తర్వాత ఈ ఇంత చేసిన తర్వాత ఇది సరిగ్గా జరుగుతుందా లేదా అనేది పీరియాడికల్ గా ఫాలో అప్ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వై ఆర్బిఎస్కే 2.0 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్బిఎస్కే 1. అక్కడ ఓన్లీ క్యూర్ ట్రీట్మెంట్ జరిగిందా లేదా అని అక్కడ దాకా ఆగిపోయినాం, కానీ ఈసారి అట్లా కాదు. హెల్త్ కార్డు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డు ఒకటి వస్తుంది, వాళ్ళకి పై నుంచి కింద లాంగిట్యూడినల్ గా స్క్రీనింగ్, రిక్వైర్మెంట్, ఎర్లీ ఇంటర్వెన్షన్, బిహేవియర్ చేంజ్, హెల్త్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్, అట్లా లాంగిట్యూడినల్ ఫాలో అవసరం ఉంటే మళ్ళీ ఇదంతా కూడా 2.1 అనేది మనం చేయబోతున్నాం అనమాట. సో ఆర్బిఎస్ కేస్ లో 30 కండిషన్స్ మనం చూసే వాళ్ళము, అది ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యి 38 కండిషన్స్ అయ్యాయి. ఆ 38 కండిషన్స్ అనేది నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేస్తాను. డిఫెక్ట్స్ అట్ బర్త్ 10 ఉన్నాయండి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, డౌన్ సిండ్రోమ్, క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్, టెలిప్స్ అంటే క్లబ్ ఫుట్ కానీ, డెవలప్మెంటల్ డిస్ప్లేషియా ఆఫ్ ది హిప్, కంజెనిటల్ కెటరాక్ట్, కంజెనిటల్ డెఫ్నెస్, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అండ్ CAKUT, కంజెనిటల్ అనామలీస్ ఆఫ్ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్. ఈ 10 బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి. డెఫిషియన్సీస్ 5 ఉన్నాయి. వైటమిన్ ఏ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, గాయిటర్, అనీమియా. ఈ 5 మనకు డెఫిషియన్సీస్ అన్నమాట. చైల్డ్హుడ్ డిసీజెస్ ఇంక్లూడింగ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏంటి? స్కిన్ కండిషన్స్, రొమాటిక్ హార్ట్ డిసీజెస్, రియాక్టివ్ ఎయిర్వే డిసీజెస్, డెంటల్ కేరీస్, కన్వల్సివ్ డిజార్డర్, డయాబెటిస్ మెల్లైటస్ టైప్ 1 అండ్ టైప్ 2, హైపర్ టెన్షన్, ఎనీ డిజార్డర్స్ ఆఫ్ ది కిడ్నీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ కానీ, గ్లోమరులర్ నెఫ్రైటిస్ కానీ, ఇటువంటి అక్యూట్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా ఆర్ క్రానిక్ సపరేటివ్ ఓటైటిస్ మీడియా, ట్యూబెర్కులోసిస్ అండ్ లెప్రసీ. సో ఈ 10 మనకు చైల్డ్హుడ్ డిజీజెస్ అనమాట. డెవలప్మెంటల్ డిలేస్, విజన్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, న్యూరోమోటార్ ఇంపైర్మెంట్, మోటార్ డిలే, కాగ్నిటివ్ డిలే, లాంగ్వేజ్ డిలే, బిహేవియరల్ డిజార్డర్స్ లైక్ యాంగ్జైటీ కానీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కానీ, స్లీప్ డిజార్డర్స్ కానీ, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ లైక్ ఆటిజం ఆర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కానీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీస్ కానీ, డిజార్డర్స్ కానీ ఉంటాం. ఫైనల్ గా గ్లోబల్ డెవలప్మెంటల్ డిలేస్. ఇవి డెవలప్మెంటల్ డిలేస్ అండ్ డెఫిషియన్సీస్ డిజబిలిటీస్ కిందకి. ఇవి కాకుండా ఆప్షనల్ కిందకి కంజెనిటల్ హైపోథైరాయిడిజం కానీ, ఎనీ స్పెసిఫిక్ హెల్త్ కన్సర్న్ అమాంగ్ ది అడాలసెంట్స్ కానీ, ఆర్ యూ ఫీల్ లైక్ ఎనీ రెడ్ ఫ్లాగ్ ఫర్ రెఫరల్ టు హెల్త్ ఫెసిలిటీ ఉన్నా కానీ మనం 4 కింద పెట్టుకొని వాళ్ళని రెఫర్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ 38 new conditions under RBSK 2.2. I hope all medical officers will listen to this introductory video and make necessary correction. అంటే మీరు ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు లేదా అనేది మనము డే టు డే మానిటరింగ్ ఖచ్చితంగా చేస్తే కానీ జరగదు. చేస్తూ ఉంటేనే వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, యాక్చువల్గా యాప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలా కాదా అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఫీల్డ్ లెవెల్ చేసే వాళ్ళు కూడా కొంచెం డెడికేటెడ్గా చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. చేసి ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ మీరు కూడా ఖచ్చితంగా మోటివేట్ అయ్యి చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. అదో ఆర్బిటరీగా చెప్పదండి కారణాలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, ఏదో సార్ యాప్ సార్ నేను పని చేయలేదు, యాప్లో ఇష్యూ వచ్చేసింది అది ఇది అని చెప్పకుండా ప్రాపర్గా ఎవిడెన్షియల్ ప్రూఫ్తో ఈసారి రివ్యూ చేయడం అనేది జరగబోతుంది. కాబట్టి డూ నాట్ మేక్ సిల్లీ మిస్టేక్స్. లాస్ట్ టైము నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మిస్టేక్స్ చేసే ఉన్నారు, అందరికి నేను మెమోలు ఇప్పించడం కూడా జరిగింది. సో డోంట్ మేక్ మీ డూ దట్ దిస్ టైం. అది ఎవరికి మెమోలు షోకాజులు మనకు వద్దు. మనము డెడికేటెడ్గా చేద్దాము, SOP ప్రకారము చేద్దాము. చేసిన రికార్డింగ్సే మనం అక్కడ రికార్డ్ చేద్దాము, తర్వాతనే సబ్మిట్ చేద్దాం. ఈ యాప్లో మనకు కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ ఏం చేశారంటే సేవ్ డ్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏం చేసినా కానీ సేవ్ డ్రాఫ్ట్ కొట్టుకొని తర్వాత మనం అక్కడ కంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా మనం అంతా కరెక్ట్ అనిపించిన తర్వాతనే మనం సబ్మిషన్కి వెళ్తే అందుకు సబ్మిట్ అయిపోతుంది. సో దట్ ఈజ్ మన వద్దులో ఒకవేళ
నెట్ బాగాలేదు, లేకపోతే ఆధార్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి, అటువంటిది ఏం లేకుండా ఎక్కడిదక్కడ మనం డ్రాఫ్ట్ సేవ్ చేస్తాం, అది అక్కడ సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు సబ్మిషన్ మటుకు చేసుకుంటే సరిపోతుంది, లేదా మీరు సబ్మిట్ చేసే ముందు ఏమైనా కరెక్షన్ చేయాలని కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ ది న్యూ అప్డేట్ ఆన్ దిస్ న్యూ యాప్ దట్ వీ హ్యావ్ గాట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. మనం ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా చేద్దాము, నిజాయితీగా చేద్దాము. పిల్లలు ఉన్న వాళ్ళందరినీ ఉన్నట్టుగా చెప్దాము, లేనివి ఉన్నట్టుగా చెప్పొద్దండి, ఉన్నవి లేనట్టుగా దాచిపెట్టద్దండి. అంగవైకల్యము, చెవిటి, మూగ, గుడ్డి ఇటువంటి పిల్లలు ఉన్నారు అని మన రికార్డ్స్తో రాకూడదు. మనం తప్పులు చేస్తే అవి ఖచ్చితంగా మనం ఇన్అడ్వర్టెంట్గా మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం చూసుకుంటే మన ఉపయోగం ఉండదు, ఎందుకంటే అప్పుడు రికార్డ్ మనం మార్చలేం కాబట్టి. సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఏదైనా ఎంట్రీ చేసేటప్పుడు ఒకసారి డిజిటల్ ప్రింట్ పడిపోయిందంటే అది ఇంక ఈ ప్రపంచం ఎట్టపోయినా కానీ అది ఎక్కడో చోట దొరుకుతుంది. మనం పేపర్లు అంటే కాల్ చేస్తారు, కప్పెట్టేస్తారు, డిజిటల్ అట్లా చేయలేము. సో తప్పులు చేయొద్దండి. ఎవరు చూడాలనుకుంటే ఎవరు ఏం చేశారు అనేది విషయం ఖచ్చితంగా అందరూ తెలుసుకొని చూడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో దయచేసి అవి చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేయండి, మెజర్ చేసి ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.